స్తుతులకు పాత్రుడా, స్తుతి సింహాసనాసీనుడా, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు ప్రభువా. గడిచిన కాలం అంతా మీ కృపా రెక్కల క్రింద కాచి కాపాడి ప్రభువా యేసయ్యా, ఇదిగో ప్రభువా మమ్మల్ని మరొకసారి నీ పునరుద్ధానపు దినమునందు ఇదిగో మమ్మల్ని ప్రభువా నీ సన్నిధానములో చేర్చినందుకు నీకు వందనములు ప్రభువా యేసయ్యా. యేసయ్యా ప్రభువా, నీ దినములో యొక్క మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము కనుక ప్రభువా యేసయ్యా, మమ్మల్ని అందరినీ నీ మందిర ఆవరణంలో చేర్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి యేసయ్యా. ఈ దినమందు మేము ఏమై ఉన్నామో మీ దయ వలననే ప్రభువా యేసయ్యా, మాకున్నవన్నీ ప్రభువా మీరు ఇచ్చినవేనాయన మీకు స్తోత్రములు ప్రభువా. ఈ దినమున నిన్ను స్తుతిస్తుండగా, నిన్ను ఆరాధిస్తుండగా, నిన్ను ఘనపరుస్తుండగా, నిన్ను మహిమపరుస్తుండగా ప్రభువా మా మధ్యలోనికి నీవు వేంచేయమని వేడుకొనిచ్చినాం ప్రభువా యేసయ్యా. నిన్ను పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యమున ఇచ్చేయమని వేడుకొనిచ్చినాం. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉన్నా యేసు నామములో మేము బంధిస్తున్నాము ప్రభువా యేసయ్యా. నీ శక్తి మా మధ్యలోకి దిగివచ్చును గాక, నీ ఆత్మ మా మధ్యలోనికి బలముగా దిగివచ్చును గాక. ప్రతి విధమైన డ్రై స్పిరిట్స్ ని యేసు నామములో మేము బంధిస్తున్నాము ప్రభువా యేసయ్యా. నీ సన్నిధి మాత్రమే మా మధ్యలో యేసయ్యా సంచరించును గాక ప్రభువా. ఆరాధన మమ్మల్ని నీ ఆత్మతో యేసయ్యా ప్రభువా తన ప్రభువా పరవశింపజేయమని వేడుకొనిచ్చినాం. శక్తి కలిగిన నీ ఆత్మను మా మధ్యలో సంచరింపజేయమని వేడుకొనిచ్చినాం ప్రభువా యేసయ్యా. నీ సన్నిధి మాత్రమే మాకు తోడుగా ఉండును గాక, నీ సన్నిధి మాత్రమే మాకు తోడు ఉండును గాక. నీవు మాతో లేకపోతే మేము ముందుకు కదలలేము ప్రభువా యేసయ్యా. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచినది ప్రభా, తోడుగా ఉంచినది యేసయ్యా, తోడుగా ఉంచినది యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. Thank you, Jesus. Thank you, Lord. 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 Thank you, Father. ఆరాధించగలుగుతాము. ఒక్కొక్కరు ఆలోచిస్తూ ఆయన సన్నిధిలో
ఉండకూడదు. అందరూ కూడా దేవునికి ఫోకస్ చేస్తూ ఇదివరకు సన్నిధిలో ఉన్నామని గ్రహిస్తూ ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ లార్డ్ రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును. నిన్ను స్తుతించి ఆరాధింతును, నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను, నా చింతలు మరచెదను. యేసు రాజా నీ భవనములో రేయింబగలు వేచి ఉందును. యేసు రాజా నీ భవనములో
నిన్ను పూర్ణ బలముతో సేవించేదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో సేవించెదను. యేసు ఆరాధన 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 ఆరాధన
ప్రార్థిస్తాం Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Jehovah Rapha, thank you, Lord. Thank you, Lord. Jehovah Nissi, thank you, Lord. Thank you, Lord. El Roi, thank you, Lord. Thank you, Lord. El Shaddai, thank you, Lord. Thank you, Lord. Jehovah Rapha, thank you, Lord. Thank you, Lord. Jehovah Nissi, thank you, Lord. Jehovah Shalom, thank you, Lord. Thank you, Lord. We praise you, praise you, praise you, praise you, praise you. You are the highest of the highest, Lord Jesus. Thank you, Lord. Thank you, Lord. Yesaya మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. El Roi మీకు స్తోత్రం. El Shaddai మీకు స్తోత్రం. యెసయా మీకు thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Oh, wonderful Holy Spirit, Lord. యెసయా స్తోత్రం. ప్రార్థిస్తాం. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. అందరం స్తుతిద్దాం, స్తుతిద్దాం. మన నోరు తెరిచి అందరం కూడా ఎవ్వరు మౌనంగా ఉండవద్దు. అందరం స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిద్దాం. అందరం నోరు తెరిచి బిగ్గర స్వరంతో థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. Thank you, Jesus. Thank you, Lord. 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 Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you.
మహోన్నతుడిగా మీరు ఇచ్చిన దినాన్ని బట్టి నీ స్తోత్రం ప్రభువా. మా ఆరాధనను తోడు వందనాలు దేవా ప్రభువా. అయ్యా దేవ ప్రభుత్వం గడిచిన ప్రభు తండ్రి వారం ప్రభు తండ్రి మమ్మల్ని కాచి కాపాలని మీకు స్తోత్రాలు అయ్యా దేవ ప్రభువా. ఇదిగో ఈ రోజు ప్రభు తండ్రి పునర్ధాన దినం ప్రభు తండ్రి చూసే ప్రభు తండ్రి భాగ్యం యోగ్యతను ఇచ్చిన స్తోత్రం అయ్యా ప్రభువా. అయ్యా ఎందరున్న ప్రభు తండ్రి సన్నిధులు ప్రభు తండ్రి మమ్మల్ని నిలిచే భాగ్యాన్ని వందనాలు దేవ ప్రభువా. ఇదిగోనైనా ప్రభు తండ్రి కృపను బట్టి ప్రేమ బట్టి కనికరం బట్టి నీకు వందనాలయ్యా ప్రభు తండ్రి. అయ్యా తండ్రి ప్రభు ఇదిగో వాక్యం సన్నిస్తు ప్రభు తండ్రి ఇదిగోనైనా ప్రభు తండ్రి నీ కృప తండ్రి ప్రభు తండ్రి నిరంతరం నిలిచున్నాను తండ్రి ప్రభువా. అయ్యా యేసయ్య ప్రభు నీకు వందనాలు దేవ ప్రభువా. అయ్యా దేవ ప్రభు ఇదిగో ఈ రోజు ప్రభు తండ్రి సన్నిధిలో నిలిచున్నారు ప్రభు తండ్రి. ప్రతి ఒక్కరినైనా ప్రభు తండ్రి దీవించండి ఆశీర్వదించండి అయ్యా ప్రభువా. ఇదిగో ప్రతి ఒక్కరి ప్రభు తండ్రి శారీరకంగా ఆత్మీయంగా ప్రభు తండ్రి బలపరచండి అయ్యా ప్రభువా. అయ్యా వాళ్ళు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా ప్రభువా. వాళ్ళు చేసే ప్రతి దానిలో మీరు తోడుగా నీ జ్ఞానాన్ని నీ బలాన్ని అనుగ్రహించండి అయ్యా తండ్రి దేవ ప్రభువా. అయ్యా పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి ఇంకా ఎందరైతే ప్రభు తండ్రి అయ్యా ప్రభు తండ్రి ఈ సన్నిధికి రాకుండా ప్రభు తండ్రి ఎలాంటి స్థితిలో ఎత్తున్నారు ప్రభు ప్రతి ఒక్కరు తాకాన్ని దర్శించండి అయ్యా దేవ ప్రభువ. ప్రతి ఒక్క అనారోగ్యతను తొలగించండి అయ్యా దేవ ప్రభువ. తండ్రిలో అంటే ప్రభు తండ్రి కనీసం నీ వాక్యం ప్రకటిస్తున్నావు ప్రభు తండ్రి. నీ బలాన్ని శక్తిని అందరికీ దయచేయమని చేస్తున్నాము పరిస్థితి తండ్రి. అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొట్టారు యేసయ్య నామములో పరిస్థితి. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Hello, thank you, Lord. Thank you, Lord. Thank you. Hello, hello. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you. Praise you, praise you, praise you. Thank you all for coming in time for worship, which I'm sure you must have enjoyed as we have enjoyed. God praise, we thank, hallelujah. Apakashua Saha, O Shiro Anti, O Shahad Si, Ako Shir Saha, Ako Rahantia, Shapro Antia, hallelujah, hallelujah. Tabakashwas, my beloved, the King, hallelujah, gave a great banquet, hallelujah, for the wedding of his son. And those who were invited for the wedding supper, one by one gave excuses for not coming to the wedding. మరి అటువంటి సంఘంలో ఆహ్వానితులు ఒకరొకరు ఎందుకు రాలేమో ఆహ్వానం ప్రకారం అక్కడికి ఆ విందులోకి అని వారు తెలిపినట్టుగా మనం చూస్తున్నాం. Some said, I've just been married, I want to stay with my wife. ఒకరు అన్నాడు, నేను ఇప్పుడే వివాహం చేసుకున్నాను కాబట్టి నా భార్యతో నేను ఉండాలనుకుంటున్నాను కాబట్టి నేను రాలేను. Another said, my parents have come for a holiday, I'm busy with them. ఇక రెండో వాడు అన్నాడు, నా తల్లిదండ్రులు ఎక్కడికో దూరకు వెళ్ళారు కాబట్టి నేను చాలా నా పనిలో నేను చాలా బిజీగా ఉన్నాను అన్నాడు. Another said, I have bought a yoke of oxen, I'm trying them out in my field. ఎక్కువ వాడు ఏంటంటే నేను ఎద్దులను నేను కొనుక్కున్నాను, నా దున్నేదానికి ఏ విధంగా దున్నుతాయని నేను
పరీక్షించడం వారికి తీసుకెళ్తున్నాను. And one by one, the invited guests each gave their excuse for not coming for the wedding feast. ఆ విధముగా ప్రతి వారు ఎవరెవరిని ఆహ్వానించారో ఏదో ఒక హేతు చెప్పి ఎందుకు రాలేము అనే విషయానికి మరి అనుమానం చెప్పినట్టు చూస్తున్నాం. So the king told his servants, go out to the fields, go out to the villages, go out to the towns, go out and gather as many as you can for the wedding feast, because the ox has been cut and the biryani is ready. అప్పుడు ఆ యజమాని ఏమన్నాడంటే దాసులను పిలిచి, ఎవరు ఆహ్వానించినాడో వాళ్ళు రాలేదు కాబట్టి మీరు వీధుల్లో వెళ్ళండి, పట్టణాల్లో వెళ్ళండి, పల్లెల్లో వెళ్ళండి, ఎవరున్నా వారిని అందరికీ తీసుకురండి, నువ్వు ఎందుకు ఆహ్వానించి తీసుకురమ్మండి వారికి ఆజ్ఞాపించినట్టుగా వారు చూస్తున్నారు. And the servants gather up people from the towns and villages. ఆ కారణంగా అక్కడ దాసులందరూ కూడా అక్కడున్న వారిని అందరినీ కూడా ఆ పల్లెల్లోనూ పట్టణాల్లో ఉండే వారిని అందరినీ కూడా మరి ఆహ్వానించి తీసుకొచ్చినారు. But there was still a lot of room in the wedding hall. So the king called his servants and came and said, go to the highways and the byways and compel them to come to my wedding feast. దాని తర్వాత ఆహ్వానించిన యజమానుడు ఏమన్నా చూస్తున్నాడంటే ఇంకా స్థలం ఉన్నది కాబట్టి తన దాసులను పంపి వీరంతా రోడ్ల పైన హైవేస్ పైన వెళ్ళి ఎక్కడెక్కడ ఎవరు ఉన్నా కూడా వారిని కూడా వారు మరి ఈ విందుకు తీసుకురండి అని వారికి చెప్పినట్టుగా చూస్తున్నాం. And the servants went and gathered up the sick, the lame, the blinded, all those who were in trouble, and the hall was full. కాబట్టి ఆ వారందరూ వెళ్ళి కుంటివారిని ఎటువంటి వారిని అయినా కూడా అక్కడ విందులకు తీసుకొచ్చి ఆహ్వానించి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. Same has happened here today. అదే విధంగా ఈ కాలంలో జరుగుతున్నది. A wedding feast has been laid out for you by the worship team. అదే విధంగా మరి విందు భోజనము మన వర్షిప్ టీం ద్వారా మనకు మరి ఆహ్వానించబడినట్టుగా మనం చూస్తున్నాం. And those who had been invited have not come. కాబట్టి ఆహ్వానించిన వారు ఎవరు రాలేదు కాబట్టి. So what should you do, my beloved? Go and compel them from the streets, from the lanes, from the highways and byways. Give the word, spread the word around. Come, enjoy the wedding feast that the Lord has prepared for you from the worship team, a true wedding feast. మరి ఈ విందు భోజనానికి మరి వీరు వెళ్ళి పట్టణంలో వీధుల్లో నగరం ఎక్కడైనా వెళ్ళి సందులో వెళ్ళి ఎక్కడున్న వారిని అందరినీ కూడా తీసుకురండి, వారిని ఆహ్వానించండి ఈ విందు భోజనం పాల్పొందినట్టు. And the hall was full and the king shut the door. దాని తర్వాత ఆ విందు భోజనంలో జరుగుతున్న స్థలం అంతా పూర్తి అయినట్టు ఆ ద్వారాలను మూసినట్టుగా మనం చూస్తున్నాం. Then some came and knocked at the door and said, let us in, let us in, let us in. మరి కొంతమంది వారు దాని తర్వాత వచ్చి తలుపు తట్టి మమ్మల్ని రానివ్వండి అని వేడుకున్నట్టుగా చూస్తున్నాం. The feast was over. కానీ ఆ విందు భోజనము సమాప్తమైనది. The main course had been served. మరి మంచి ఆహారం అక్కడ ఏ బలాలు ఉన్నదో అదంతా అయిపోయినది. And the king said, I know you not, ye who practice lawlessness. మరి అప్పుడు ఏమనంటే ప్రతి వారు నా ఆజ్ఞ ప్రకారం కూడా నడవని వారందరికీ కూడా. So my beloved children, కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, go into your friend circle, go into whomever you can get and tell them there is a wedding feast, and come and partake of it before it gets too late. And the Lord is not going to tarry forever. The Lord is going to come and rapture His bride, and then you will knock at the doors and say, Lord, Lord, let me into your kingdom. And the Lord will say, I know you not,
Depart from me, ye evildoers, ye who practice lawlessness. అదే విధంగా మన జీవితంలో చూసినట్లయితే ఎంతో మంది దేవుడు ఆహ్వానించినా కూడా వాడు రావడం లేదు. కాబట్టి సమయం వచ్చినది, ఆఖరి రెండవ రాకరి సమయం వచ్చినది. ఆ సమయంలో ఎవరు కూడా విందు భోజనము దాని ముందు పాల్గొనని ఎడల మరి వారు ఆఖరి సమయంలో వచ్చే తలుపు తెచ్చినా కూడా దేవుడు వారిని నిరాకరించారు. For the time there is a time for everything under heaven. ప్రతి దాని కొరకు ఒక సమయం ఉన్నది. మరి పరలోకంలో కింద ఉన్న ప్రతి దానిపైన ఒక స్థలం ఉన్నది అని మన బైబిల్ గ్రంథం A తెలుపుతున్నది. time to be born, a time to die. సమయం ఉన్నది జీవించుటకు, సమయం ఉన్నది మరి మరణించుటకు. A time to seek and a time to heal. మరి సమయం ఉన్నది. ఒకసారి మనం అనారోగ్యంలో ఉండొచ్చు, ఆరోగ్యంలో వచ్చేటప్పుడు కూడా సమయం ఉన్నది. A time for good and a time for evil. అదేవిధంగా దేవుని దేవుని రక్షణ దగ్గర వచ్చేటప్పుడు కూడా సమయం ఉన్నది. A time to laugh and a time to cry. మరి ఏడ్చుటకు, నవ్వుటకు కూడా సమయం ఉన్నది. There's a time for everything under heaven. ప్రతి దాని కొరకు ఒక సమయము దేవుడు సమకూర్చిన సమయం ఉన్నది అనే విషయం మనం గ్రహించవలను. And the time to come into God's presence is now. This is the time. This is the accepted time by the Lord. ఇది మరి ఈ సమయము దేవుడు ఏర్పాటించిన సమయం అని గుర్తించవలను. ఈ సమయంలో మనం అందరూ కూడా దేవుని సమక్షంలో ఉండవలను. Be vigilant before you come and cry to the Lord. Lord, open the door for us, and He will say, I know you not. Depart from me. కాబట్టి ఈ సమయంలో మనమందరూ కూడా తలుపు పెట్టిన ఎడన దేవుడు తన తలుపును తీసి మరి మనందరినీ ఆహ్వానిస్తాడు అనే విధం మనం గుర్తించవలసిన సమయం ఉన్నది. This is my word, my serious word for you from heaven. ప్రతి వారికి కూడా నేను హెచ్చరించున్నాను ఈ విధంగా. Take it to heart and be thankful. కాబట్టి మీరందరూ కూడా దీన్ని హృదయంలో పెట్టుకుని మీరు దీన్ని ఆరంభించండి. In Jesus' name. యేసు ప్రభు నామమున అడుగుతున్నాము. ఆమేన్. Praise God. Glory to God. Glory to God. Glory to God. Days are coming, you know. The Bible says in Amos in chapter 8, he says, days are coming when people will long to hear the word of God, and they will not get it. ఆ సమయం రానున్నది త్వరలో. ఆ సమయంలో ప్రజలందరూ కూడా దేవుని వాక్యం వినాలనుకుంటారు, కానీ ఆ వాక్యం యొక్క కరువును వారు చూడనున్నారు అని దేవుని వాక్యం అని చెప్తున్నది. They will go from east to west, north to south, searching for the word of God. వారందరూ కూడా ఉత్తర దిశకు, దక్షిణ దిశకు, పూర్తి 4 దిశల్లో వెళ్తారు, కానీ ఎక్కడ కూడా దేవుని వాక్యం మనకు కనిపించదు. And they will not find it. వారు ఆ దేవుని వాక్యం చూడలేరు. Amos chapter 8 and verse 9 it says, verse 11 it says, ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం నుంచి ఈ విధంగా దేవుని వాక్యం మనకు చెప్తున్నది. the word of God says, behold, days are coming, declares the Lord God. మరి గుర్తించండి, behold అంటే గుర్తించండి, హెచ్చరించున్నాడు దేవుడు. దేవుని వాక్యం యొక్క కరువు రానున్నది అని వాక్యం మనకు చెప్తున్నది. When I will send a famine on the land. నేను పూర్తి ప్రపంచంలో కరువుతో బాధించనున్నాను. Not a famine for bread or a thirst for water. కానీ ఆ కరువు ఎటువంటిది? ఆహారం కొరకు, నీళ్ళ కొరకు కాదు, కానీ దేవుని వాక్యం కొరకు కరువు. But rather for hearing the words of the Lord. ఆ కరువు ఏమిటంటే దేవుని వాక్యం యొక్క వినుట కొరకు మన కరువు రానున్నది. People will stagger from sea to sea. మరి ప్రతి వారు కూడా
ఆ కరువు సమయంలో ఒక సముద్రం నుంచి వేరే సముద్రంకు వెళ్తారు. దేవుని వాక్యంతో దాన్ని వెళ్తుంది. And from the north even to the east. మరి ఉత్తర దిశ నుండి మరి ఈశాన్య దిశకి కూడా వెళ్తారు. They will go to and fro and seek the word of the Lord. మరి వారందరూ కూడా ప్రతి వేరు వేరు ప్రదేశాలకు వెళ్తారు. దేవుని వాక్యమును వెతుకుతారు, కానీ దేవుని వాక్యం వారికి దొరకదు. But they will not find it. వారికి దేవుని వాక్యం దొరకదు. So days are coming when people will long for the word of God, but there will be a famine of the word of God. మరి ఆ దినము రానున్నవి. అదే విధముగా ప్రతి అందరూ కూడా దేవుని యొక్క వాక్యం వెళ్తారు. ఆ కరువు ఉండటం వల్ల ఆ వాక్యం వారికి దొరకదు. Now these days it is available freely and people don't value it. మరి ఈ కాలం ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతుంది ఏమంటే దేవుని వాక్యము మనందరికీ దొరుకుతున్నది కాబట్టి ఎవరు కూడా గుర్తించడం లేదు దానివల్ల మనకు లాభమా నష్టమా. And people don't value it because it's available freely. ఎందుకంటే అది ఉచితంగా దొరుకుతున్నది, కానీ దేవుడు కూడా దానికి వాల్యూ ఇవ్వదు. When uncle was working in Helpage India, they would send out a medical mobile van. మరి హెల్పేజ్ ఇండియా వారు మొబైల్ మెడికల్ వ్యాన్స్ పంపేవాళ్ళు. And they would want to distribute good medicines freely to the slum areas. మరి వారందరూ కూడా ఆ వ్యాన్స్ ద్వారా అక్కడ స్లమ్ ఏరియాస్ లో వెళ్ళి అక్కడున్న వారికి బాధితులకు వారికి మందులు ఇచ్చేవారు. But the people wouldn't take it. They said these medicines are fake medicine. They would throw it away. కానీ వారందరూ అనుకునేవారు ఇది మంచి మందులు కాదు, పనికిమాలిన మందులు కాబట్టి వాటిని పారేసేవారు. So uncle got out a scheme. He said, charge 10 rupees from them and give them medicines worth 500. కాబట్టి అటువంటి సమయం ఏం జరిగిందంటే సరే 10 వారితో 10 రూపాయలు తీసుకోండి నెలకు, చూస్తాం ఏమైనా వారు మరి మందులు కొనుక్కు వస్తారా లేదా. So uncle would take 10 rupees and the mobile medical van would take 10 rupees and give them 500. They didn't know it's worth 500. They kept it carefully and took it as per doctor's orders. Why? Because they had paid for it. మరి దాని కారణంగా ఏం జరిగిందంటే వారు డబ్బు ఇచ్చి ఈ విధంగా స్వస్థత పొందే మందులు తీసుకుంటున్నారు కాబట్టి దానికి వారు ఇచ్చేది నిజమైన మందులే అని వారు తీసుకుని దాచుకుని వెళ్ళేవారు. The thing is, the price has already been paid for you and for me on the cross of Calvary. And the price was what? The precious blood and the life of the Lord Jesus Christ. మరి ఇది దేనితో సమానం అంటే మనము ఏమి చేయవలసిన అవసరం లేదు రక్షణ పొందుటకు. ఎందుకంటే యేసు ప్రభు శిలువ మరణంలో ప్రతి దానిని జయించి మనకు కావలసినవి మనకు సమకూర్చినా కానీ మనం అది తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, కానీ మనం దాని వరకు ఏమి పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. And eternal life is given to you freely. You just have to receive it. For free you're getting eternal life. Why? The price already has been paid. ఉచితంగా దొరుకుతున్నది, మీరేం ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. So people don't value it. దాని కారణంగా దానికి ఏ విధమైన వాల్యూ ఉండదు, ఎందుకంటే ఫ్రీగా వస్తున్నది. But the time is coming when the church will be raptured and those left behind will not be on fire for God. మరి త్వరలో రెండవ రాకడ రానున్నది కాబట్టి ఆ సమయంలో తెలుస్తుంది దేవుని వాక్యం ముందు ఎంత ఆవశ్యకత ఉన్నది. And neither will they know the word of God because they kept Bibles shut in their homes or in the showcase just to show people, yes, we are a Christian family, we got the Bible in our homes. మరి ఉన్న బైబిల్ ఉన్నవారు కూడా చదవరు, అదొక షో పీస్గా మనం అక్కడ అద్దాలు పెట్టి డ్రాయింగ్ రూమ్లో పెట్టుకుంటాము. ఎందుకంటే ఎవరైనా చూస్తే మేము క్రైస్తవులని వాళ్ళకి తెలుసుదాన్ని. But they don't know what's inside the Bible, or they put that Bible under their pillow to protect them from bad dreams. But that is not the way. Bible is going to help them. మరి కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్ను ఆ తల కింద దిండు కింద పెట్టుకుంటారు.
దిండు కింద పెట్టి బాగా నిద్ర వస్తుందంటే సాతాను రాడు. That is not the way back. It's the words inside the Bible which you must make an effort to read, to learn and to follow and do what the Bible says. మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తున్నదంటే అది దిండుగా పెట్టుకోవద్దు, కానీ దాన్ని చదివి విధంగా ఉంచుకొని దాని విధంగా ప్రవర్తించుము అని మనకి దేవుని వాక్యం తెలుస్తున్నది. కానీ దాన్ని భద్రంగా పెట్టుకో అద్దాలు కిటికీ కిందని కాదు. So go tell your friends, gather them for the wedding feast that God prepares every day, and a handful, exactly a handful with 5 fingers, gather together to eat the biryani. What a waste of the good food that God has prepared through the worship team for us all. అదే విధంగా మీరు చూసినట్టయితే మరి గాయక బృందము వర్షిప్ టీంలో ఒక బిర్యానీతో సమానం. అదంతా ఇటువంటి విందు ప్రతి దినము దేవుడు మన కోసం సమకూరుస్తున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆ సమయంలో విని ఆ విందు భోజనాన్ని ఎంజాయ్ చేయాలి. కానీ అక్కడి నుంచి దూరం ఉంటే దేవుని వాక్యం నుంచి దూరంగా మనం వెళ్ళలేదు. So the Bible lesson for today is from Luke and chapter 13, verses 22 till 30. మరి ఈ దినము మనం ఈ పాఠనం పట్టిన గురించి చదివించడము లూకా సువార్త 13వ అధ్యాయము 22వ వచనం నుంచి. It says, and he, that's Jesus, was passing through from one city and village to another, teaching and proceeding on his way to Jerusalem. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ 13వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభు పల్లె నుంచి పట్టణాల నుంచి పండించి వెళ్తూ ఉన్నాడు. నడుస్తూ వెళ్ళి అందరికి కూడా దేవుని వాక్యము దేవుని రాజ్యము గురించి తెలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. And someone said to Jesus, Lord, are there just a few who are being saved? నేను అప్పుడు ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చి ప్రభు నేను రక్షణ పొందుటకు ఏం చేయవలని ప్రభువును మరి అడిగినట్టుగా చూస్తున్నాం. And Jesus said to them, అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, he said, strive to enter through the narrow door. అప్పుడు ప్రభు ఆ వ్యక్తి చెప్పినాడంటే మరి ఇరుకైన స్థలం నుంచి ద్వారం ద్వారా లోపలికి వెళ్ళము అన్నాడు. For many, I tell you, will seek to enter, but will not be able to enter. మరి ఏమన్నాడంటే ఆ ఇరుకు ద్వారంలో ఎంతో మంది ప్రయత్నిస్తారు వెళ్ళేదానికి, కానీ వెళ్ళలేరు, ఎంతో మంది వెళ్ళలేరు. So Jesus is telling us to enter through the narrow door. And you know, Matthew and chapter 7. మరి ఈ విషయము నేరో ఆ ఇరుకైన ద్వారం గురించి మత్తయి సువార్త It tells us the same thing in verse 13, chapter 7 and verse 7వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఈ విషయం గురించి వివరించినట్టుగా చెప్తుంది. He says, enter through the narrow gate, for the gate is wide and the way is broad that leads to destruction. ఇక్కడ దేవుడు మనకు చెప్తున్నాడు ఎందుకు ముందుగా మరి ఆ ఇరుకు ద్వారంలో వెళ్ళాలంటే ఇరుకు ద్వారం ద్వారా మనం వెళ్ళగలము. మరి విశాలమైన ద్వారము విశాలమైన రోడ్డు ఉన్నది, అది పరలోకానికి కాదు నరకానికి తీసుకెళ్తుంది. And there are many who enter through it. ఎంతో విధంగా మీరు వెళ్ళవచ్చు. For the gate is small and the way is narrow that leads to life, and there are few who find it. మరి యేసు ప్రభు చెప్తుంది ఏమంటే ఇరుకైన ద్వారము చిన్న ద్వారము, మరి ఇరుకైన దారిని కొంతమంది మాత్రమే గుర్తించి వెళ్ళగలరు. So the whole world is walking on the broad road because the gate is very wide and you can get it easily. కాబట్టి పూర్తి ప్రపంచంలో ప్రతి వారు కూడా ఎంతో మంది దేవుని మార్గం విడిచిపెట్టి విశాలమైన ప్రపంచ మార్గంలో నడుస్తున్నట్టుగా చూస్తున్నాం. And the gate is narrow on the small road. And who is that gate, or what is that gate? మరి ఆ ద్వారం ఎవరు, ఆ ఇరుకైన ద్వారం ఎవరు?
Jesus, he says, I am the door of the sheep. In John chapter 10, he says, I am the door. మరి ఆ ఇరుకు ద్వారం ఎవరు అంటే యోహాను సువార్త 10వ వచనంలో యేసు చెప్తున్నాడు, నేనే ఆ ద్వారం అంటున్నాడు. So this door or the gate is very small. కాబట్టి ఈ ద్వారం చాలా ఇరుకైన ద్వారం. And the way it leads is a narrow way, and that leads to life. And why should few people find this narrow door? And why should very few people walk on this narrow way? Tell me. మరి అటువంటి ఇరుకు ద్వారం ద్వారా ఇరుకైన దారిలో ఎవరు ఎందుకు ప్రజలు వెళ్ళడం లేదు అని మనం చూసిన Tell me. ఎందుకు అక్కడ వెళ్ళడం లేదు? Come here. Come and explain. Come. When we go through the narrow road, we are going to we are going to live with God for eternal life. So the narrow road leads to eternal life, but the broad road leads to hell. Amen. Amen. And the narrow road has got certain laws before you enter open the latch. There's a law. What is that law? Or the thing that's required to open that narrow door and get in. మరి ఆ ఇరుకు ద్వారంలో వెళ్ళుటకు మొదటి మనం ఏదైనా ద్వారం వెళ్ళాలి. What is required of you to open that door? Yes, tell. Come and tell. Let us share with each other. It's not a one-way thing. Come in front. Come in front. Come in front. We need to first repent for our sins and open the door of our heart to invite Jesus and to follow His instructions and to follow His ways. Yes, very good. Thank you. That is the narrow way. It's very difficult. That's why many don't come. So why is it difficult? Come now, tell somebody. Come, would you like to tell something? Why is that road difficult to follow? Come this side. Yeah, come. Narrow way is where we follow God. You need to abide in the word. There are certain do's and don'ts. The broad way is what the world does. You don't have any rules and regulations. Then you can live your life as you like. But when you follow God and you give your heart to Him, there are certain things that you need to give up and live a life that is pleasing to Him. What are the things you need to give up? Yes, say something. Sin. Give up on ourselves, the way we want to live our lives. Yes, Yeah, Yes. deny ourselves. yourself. yes, Because of come and God. tell. Come, Anila, come and tell. Come this side, yes. Jesus said, deny yourself and lift my cross, and my yoke is easy. I will never let you feel it a burden. Many people think it's difficult, but with Jesus it's very easy. Amen. How should it be easy? Why is it easy? Tell. What is the broad road that is not easy? Yes. You said way of Jesus said, my yoke is easy and my burden is light. So the other thing, why is it not easy? The broad road, Jesus' road is easy, yoke is easy. Then the other, who is in charge of the broad road? Satan. Yes, so why is his yoke not easy? Because he will put burden on you. He comes to steal, kill and destroy, and he doesn't give you any peace, and you have all the burdens on yourself. He tries to impress you and attract you, but it is very nice in the beginning, but later he tries to deceive you. Yes, praise God. Will you translate, please? Will you మరి translate? ఈ విషయం గురించి సిస్టర్స్ అందరూ వచ్చారు మాట్లాడలేదు. ఎందుకంటే విమెన్స్ డే కదా, వాళ్ళకి మాట్లాడవలసింది ఈ విషయం కూడా. మరి ఎవరైనా మాట్లాడాలన్నా కూడా అది విమెన్స్ డే కాబట్టి స్త్రీలే మాట్లాడాలి ఏం లేదు. కానీ వారు చెప్పిన మాటలో కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. వారు ఏమన్నారంటే, మనము ఆ ఇరుకు ద్వారములో ఎందుకు వెళ్ళడం లేదు, మరి ఈ ప్రపంచమంతా ఆ విశాలమైన ద్వారంలో ఎందుకు వెళ్తున్నది అనే విషయం కూడా చెప్పిన నేను కొన్ని విషయాలు నేను చెప్తున్నాను.
వారు ఏమంటారంటే మన హృదయంలో పరివర్తన రావాల్సిన అవసరం ఉన్నది. ఆ పరివర్తన వస్తే కానీ మనము ఆ చిన్న ద్వారంలో వెళ్ళలేము. యేసు ప్రభు చిన్న ద్వారం కాబట్టి యేసు ప్రభు మార్గము ఆయన చెప్పిన విధానముగా మనం నడవాలి. ఆయన చేసిన ఆజ్ఞల ప్రకారం నడవాలి, లేకపోతే మనం నడవలేము. లేదంటే సాతానుడు ఈ పెద్ద హైవేకి ఆయన ఇన్ఛార్జ్ కాబట్టి అది ఈజీగా ఉంటుంది కాబట్టి మీరంతా మనం అందరం అక్కడ వెళ్తున్నాం. ఇది వారు చెప్పిన మాట. But you see, on the broad road, the yoke of Satan is on you, and Satan forces you. He forces you. He forces you to follow the way of the flesh, to follow the spirit of the world, to follow the prince of the power of the air. And that is what the sons of disobedience do. They lead a lecherous life, a wicked life, doing what they want, following all the lust of the flesh, the lust of the eyes, and the boastful pride of life, which is not from God, but which is from the world. And his yoke is heavy because he makes you a slave. You become entrenched and made a slave of Satan. In the beginning it looks good, but then it catches your hands, catches your feet, and you're not free to talk, you're not free to think, you're not free to do anything. And the whole world is pushing on that broad low bar. Song, wine, women, wealth, song, let us enjoy ourselves. They push each other and go on that road to see what is at the end of that road. And they fall shouting and screaming headlong into the fires of hell. That is their end. మరి మీరు చూసినట్టయితే ఆ హైవే విశాలమైన రోడ్డు ఉన్నది. అది ఎవరు చేస్తున్నారంటే సాతాను చేస్తున్నారు. అది సాతాను అంటే ఏమిటంటే మన శరీర ఇచ్చల కొరకు మనము కావలసినన్ని సమకూరుస్తాడు సాతాను. దేవుని మార్గం నుంచి మనం దూరం చేసి మనందరినీ కూడా సాతాను తన మార్గంలో నడపాలనుకుంటున్నాడు. కాబట్టి మన శారీరకమైన ఇచ్చల కొరకు మనకు చాలాది దాని ద్వారా మనం ఎక్కువ మరి అట్రాక్ట్ పడదాం, అక్కడ వెళ్ళాలనుకుంటాం. కాబట్టి దానికి కారణంగా మనం అటువంటి మార్గంని ఎన్నుకొని అక్కడ వెళ్తుంటాం. కానీ మనం చెప్పిన విధానంగా యేసు ప్రభువు అన్నాడు, నేను ఇచ్చే మార్గం చాలా కష్టమైన మార్గం అన్నాడు. కానీ సాతాను మార్గము చాలా ఈజీగా కనపడుతుంది. కానీ ఏముంది, శరీరేచ్ఛల ద్వారా మనం అందరూ కూడా సాతానుకు బానిసగా అయిపోయి మరి సాతానుకు బానిసగా ఉంటాం. కాబట్టి ఆ కాడి అంత ఈజీ కాదని మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు మార్గం ద్వారానే మన రక్షణ పొందగలం. And many will try to enter through the narrow door, but they don't want Jesus. You see, they want all the good things that Jesus gives: good health, strength, peace in the home, joy everlasting. But they don't want Jesus. They want the things that Jesus gives. Now, that is not the way. It works in a straight and narrow way. మరి ఈ ఇరుకు మార్గంలో నడుచువారు ఏమంటారంటే, సరే యేసు ప్రభువును రక్షణ ద్వారా మేము పొందినాము కాబట్టి మనం ఆ మార్గంలో నడుస్తున్నాం. కానీ ఆ మార్గంలో అన్ని మంచివే జరగాలి. ఎప్పుడు కూడా మనకు కష్టాలు రాకూడదు. కష్టాలు వస్తే మళ్ళీ వాపసు మనం వెనక్కిపోతాం. కాబట్టి ఆ మార్గంలో కష్టాలు వస్తాయి. కానీ కష్టాలు వచ్చినప్పుడు కూడా మనమందరూ కూడా యేసు ప్రభువును రక్షణగా గమనించి యేసు ప్రభు ద్వారా ముందుకు జరగాలి. శ్రమలు వస్తాయి, మనం కష్టం మన ఎదుగుదల నడిచింది. And Matthew 22 and verse 14 says, many are called, but few are chosen. మరి మత్తయి సువార్త 22వ అధ్యాయంలో రాస్తున్నది, ఎంతో మంది పిలువబడ్డారు కానీ కొంతమందినే ఎన్నుకున్నాడు దేవుడు అన్నారు. So Jesus is calling us all for the wedding supper of the Lamb, and that wedding supper of the Lamb is going to be held in heaven with all the saints being there, Abraham, Isaac, Jacob being there. And we also want to go for that wedding feast. But you see, we should be prepared. Even if you got the invitation
for the wedding feast, we should be on time. కాబట్టి మనందరూ కూడా ఆ విందు ఎక్కడ జరుగుతున్నది అంటే అది పరలోకంలో జరుగుతున్నది. దేవుని గొర్రె పిల్ల యొక్క విందు కాబట్టి అక్కడ మన పితరులందరూ యాకోబు, ఇసాకు, జేకబు వీరందరూ కూడా అటువంటి వారు అక్కడ ఉన్న సమయంలో మనందరూ కూడా అక్కడ పాల్గొనేటప్పుడు తయారు కావాలి. కాబట్టి మనందరూ ఇప్పటి నుంచే ఆ విందు భోజనానికి వెళ్ళేటప్పుడు మనల్ని సిద్ధపరచుకోవాలి. And we say, okay Lord, I know you're all right, I know you're calling me, but look, wait, I have to do this, like the rich young ruler told Jesus, let me first go and say bye-bye to my people at home. Then Jesus told him, you let me say bye-bye, let me bury my father. And Jesus said, let the dead bury their dead. మరి ఎంతమంది అనుకుంటారు, సరే యేసు ప్రభు దగ్గరికి వెళ్తాము, ప్రభా నేను నీ మార్గంలో నడుచుకోగలుగుతాను. ప్రభు అంటాడు, సరే రా, నేను ఆహ్వానిస్తున్నప్పుడు ఏమంటే చిన్న పని ఉన్నది ఇంటికాడ అది చేసి వస్తాను. ఏదుగా చూసిన బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి యేసు ప్రభు వెళ్ళి అడుగుతాడు, ఎక్కడికి నిత్య జీవితంకి వెళ్ళంటే ఇంటికి నన్ను వెంబడించు అంటాడు. సరే వెంబడిస్తాను, కానీ ముందు మా తండ్రి చనిపోయినాడు, ఆయన బాధ పెట్టి వస్తాను. And a rich young ruler came and said, Lord, what should I do to be saved? Jesus said, follow all the laws. He said, Lord, I have followed it from my childhood, from my youth. I am following all the laws. మరి ఎంతో ధనవంతుడైన యువకుడు దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభా నాకు చెప్పి ఏ విధంగా నేను దేవుని రాజ్యంలో ప్రవేశించగలమన్నప్పుడు, నేను చిన్నప్పటి నుంచి ప్రతి ఆజ్ఞను కూడా అనుసరించి నడుస్తున్నాను, దేవుని కూడా నేను పుణ్యకరించలేదు, కాబట్టి నేను ఎందుకు అప్పుడు ప్రభు ఏమన్నాడు? And Jesus said, one thing you lack, you got a lot of wealth now, go sell it, give it to the poor, and come and follow me. And the rich ruler got a shock in his heart, he had to give up all that wealth to the poor, and he regretted and he went away. మరి అటువంటి సమయంలో ఆ వ్యక్తి వచ్చినప్పుడు, ఆ యువకుడు వచ్చినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, నువ్వంతా చేస్తున్నది బాగున్నది, ఒక పని చేసిరా నా దగ్గరికి అన్నాడు. నువ్వుకున్న పూర్తి సంపత్తిని, నీకున్న పూర్తి ఐశ్వర్యాన్ని అమ్మేసి బీదరికి ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. కానీ ఆ వ్యక్తి అతను ఎంతో బాధపడ్డాడు. నా ఆస్తినంతా ఈ విధంగా నేను వ్యర్థంగా ఇచ్చి ఎందుకు రావాలనుకుని మరి వెనకాడు పెట్టినట్టు చూస్తున్నాం. So when Jesus is calling you, come to me. You say, wait a while, Jesus, I got to do this work at home. When I get free time, then I'll sit and I'll read the Bible or I'll pray. Not today, Jesus. Today I'm too busy morning till night. Maybe some other time. అదేవిధంగా మనం కూడా జీవితాలు ఏం చేస్తామంటే, ప్రభు మనం పిలుస్తున్నారని తెలుసు, కానీ మనం ఏ విధమైన ఎక్సర్సైజ్ చేసుకుంటాం. సరే ఇదేం చాలా బిజీగా ఉంటాం, మళ్ళీ చదువుకుంటాం బైబిల్ని, లేకపోతే మళ్ళీ ప్రార్థిస్తానులే, మళ్ళీ దేవుని వాక్యాన్ని గురించి వెళ్తాను అనుకుంటాం. కానీ ఆ విధంగా మనం వాయిదాలు వేస్తుంటాం దేవుని వాక్యం చేయకూడదు మన జీవితం. And the Bible is said, if you had known at what time the thief is coming, you'd be ready. మరి దేవుడి వాక్యం చెప్తున్నట్టే మనమందరూ కూడా మనకు ఒకవేళ మన ఇంట్లో దొంగ వస్తున్నాడు అని తెలిసి అంట, ఏ సమయంలో వస్తున్నాడు తెలిసినప్పుడు మనం జాగ్రత్తగా ఉంటామా? అదేవిధంగా మనం కూడా మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుడి కొరకు సిద్ధపడి జాగ్రత్తగా ఉండవాలి. And we also should be ready, but we are saying, Lord, since years they are saying, since 1,000 years they are saying, it's written in the history books, Jesus is coming, Jesus is coming. Where is he? Where is he? These Christian mad people to think that someone can come from the dead with a different body. Mad Christian. So let me eat, drink and enjoy life. మరి కొంతమంది హేళన చేసుకుంటారు, అయ్యా ఇప్పుడు మా పితృ కాలం నుండి ఉన్నాడు, ఇప్పుడే వస్తున్నాడు రెండో రకం, ఏం కాలేదే అని అందరూ కూడా హేళన చేస్తూ ఉంటారు. కానీ దేవుడి కాలము మన కాలంలో అది చాలా భేదం ఉన్నది కాబట్టి మనం ఆ విధంగా యోచించకూడదు. But Jesus is coming like a thief in the night when you least expect him. And the Bible says two people will be sleeping together in the bed, one will be taken, the other will be left behind. మరి
దేవుని వాక్యం ప్రకారం మనం చూసినట్లయితే యేసుప్రభు అన్నాడు, ఒక దొంగ ఏ విధంగా తెలియని సమయంలో వస్తాడో అదే విధంగా నాకు ఆక్రమిస్తుంది. కాబట్టి ఉదాహరణ చెప్పినాడు, ఇద్దరు నేను నిద్రపోతూ ఉంటాను, ఒకవాడిని నేను పిలుస్తాను, ఇంకోవాడిని నిలిచిపోతాను. అదే విధంగా అప్రమత్తంగా మనం లేని యొక్క మనం కూడా జీవితంలో ఇక్కడ విడిచిపెట్టే అవసరం మనకి కాలం రానున్నది. So will you feel happy when you are taken out and your fellow people of your household are left behind? They're also sleeping, not in the same bed. But will you feel happy that you are taken and the rest of your household is left behind? Will that make you happy? మరి అదే విధంగా మీరు చూసినట్టయితే మన జీవితంలో జరిగిన యొక్క ఒకవేళ మీ కుటుంబంలో మీరు ఒకరే రక్షణ పడి మిగతా వాళ్ళంతా రక్షించలేకపోతే మీరు ఆనందపడతారా, సంతోషిస్తారా? Or you may be going to church every Sunday, putting your body there, carrying the Bible, singing all the hymns that are shown on the screen, but your heart is not there, your body is there. That is what most Christians do. They take their body and show, I went to church, see, I'm regular, showing relatives, see, I got a new sari, I got a new jewelry, see, I'm there with my husband, with my children, I'm a good person. Man will think, I'm good, I brought my whole family to church. But they never read the Bible. They don't know what God expects. And the message that the pastor gives is a rebounding of their ears, of their minds, of their heart. So are they going to be taken up when Christ comes? మరి మీరు చూసేటట్టే ఆచార ప్రకారంగా మనం చర్చకు వస్తున్నామా? ఏదో ఆచారం మనం వెళ్ళాలి, కానీ చూసేవారికి అదే ఇతను చాలా రెగ్యులర్గా చర్చ్కి వెళ్తాడు, బైబిల్ కూడా తీసుకెళ్తున్నాడు అక్కడ. కానీ చర్చిలో వెళ్ళిన తర్వాత మనము అక్కడ కూర్చున్నాం, కానీ మనం ఎక్కడో యోచిస్తూ ఉంటాం. అక్కడ ఆరాధన జరుగుతున్నది, మనం కూడా పాల్గొంటున్నాము, కానీ నోట్లోనే మాటలు వస్తున్నాయి, కానీ మనం తెలియదు అక్కడ లేదు. కాబట్టి అటువంటి జీవితం మనం జీవిస్తున్నామా? So one or two will be taken up, and the word says in Luke chapter 13, which we were seeing, and verse 25 it says, once the head, yes? Luke 13వ అధ్యాయము 25. 25వ వచనం Once the head of the house gets up and shuts the door, and you begin to stand outside and knock on the door, saying, Lord, open up to us, then he will answer and say to you, I do not know where you are from. అక్కడ చూసినట్టయితే ఆ విషయము అక్కడ వెళ్ళి ఆఖరి సమయంలో అక్కడ ద్వారం మూసిన తర్వాత వెళ్ళి మన జోరుగా ద్వారాన్ని కట్టి, ప్రభా నేను వచ్చి రావాలంటే, ప్రభు మీరెవరో నాకు తెలియదు, నేను విన్నది మీ మాట, కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం. అదే విధంగా మన జీవితంలో జరుగుతున్నావా, విన్నదా? So those who are raptured, the door to heaven is shut after that. And what will your friends and relatives do? They'll go knock at the door and say, Lord, Lord, open for us the door. And he will say, I do not know who you are. You who practice lawlessness, that is what one Bible says, or you who are evildoers. మరి నువ్వు చూసినట్టయితే దేవుడు కూడా తెలిసినా కూడా చెప్తాడు, నువ్వు ఎప్పుడు కూడా నా మార్గంలో నడవలేదు, కాబట్టి నువ్వు నా స్వర్గంలో వచ్చి నేను అడగలేదు అంటాడు. And you will begin to tell him, Jesus, we ate and drank with you in your presence. You taught on our streets, you taught in the church, Jesus. And Lord, we prophesied in your name, we healed the sick people in your name, we gave so much money to the poor in your name, we sacrificed our life doing social service. And Jesus will say, I do not know you, cannot open the door, it is locked now. The rapture is over. Go away, you who practice lawlessness. మరి ఈ విధంగా
యథార్థంగా దేవుని మార్గంలో నడవక, లాలెస్నెస్ అంటే దేవుని మార్గాన్ని విడిచిపెట్టి నడుచుకుంటారు. అటువంటి వారిని దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఏం చేసినావు, ఎక్కడ చేసావు నాకేం అవసరం లేదు. మనం అంటాము, ప్రభా నేను అది చేసి ఇచ్చేసి పేదలతో ఈ పని చేసి సోషల్ సర్వీస్ చేసి అని ఎన్నో విషయాలు కూడా చెప్పొచ్చు. కానీ ప్రభు ఏమంటాడు, నువ్వు ఏం చేసావు నాకు తెలియదు, కానీ నువ్వు నా మార్గంలో నడవలేదు కాబట్టి నువ్వు లోపలికి వచ్చే అర్హత లేదు అని దేవుడు మనల్ని నిరాకరిస్తాడు. So, are you practicing lawlessness? అదేవిధంగా మనం కూడా జీవితాల్లో మనం పరీక్షించవలసిన అవసరం ఉన్నది. మనం కూడా దేవుని మార్గం నడవక దేవుని మార్గం దూరంగా వెళ్తున్నామా? What is this lawlessness Jesus is talking about? మరి ఈ లాలెస్నెస్ అంటే దేవుని ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నడవకూడదు, నడవడం లేదంటే ఏమిటి దానికి అర్థం? He's not talking about 613 Jewish laws or the 10 commandments even. He's talking about one law. మరి 613 మరి పాత నిబంధనలో విధులకున్న ఆజ్ఞలు కానీ 10 ఆజ్ఞల గురించి రావడం లేదు. కానీ ఒకే ఒక విషయం గురించి ఇక్కడ దేవుడు మన ఆజ్ఞ మనకు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. And what is that law? మరి అది ఆజ్ఞ ఏంటి? Yes, he says all the law, all the 613 laws, all the 10 commandments, all are fulfilled in one law. Love your neighbor as yourself. మరి గ్రహించవలసిన విషయం అంటే 613 జూయిష్ లాస్ కానీ 10 ఆజ్ఞలు కానీ అటువంటిని మనం పరిపూర్ణం చేయుటకు ఒకటే ఒక ఆజ్ఞ ఉంది. అదేంటే అది ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించిన ఎడల ఈ పూర్తి ఆజ్ఞను అన్నిటి కూడా నువ్వు జీవితంలో జరిపించినట్టే. So if you practice that one law, you have to sacrifice yourself for practicing that one law, because you can't love everybody. You see, I tried it. I'm trying my best to love those who hate me, and I'm trying my best to love those who attack me. I open my heart totally, but the other party doesn't realize it. So what do we do? మరి ఆ ఒక్క విషయం గురించి మీరు చూసినట్టయితే మనం ఎంతో ప్రేమిస్తుంటాము, కానీ మనం ద్వేషించే వాళ్ళు ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. కానీ అటువంటి సమయంలో మనము వారిని ప్రేమించగలమా అనే విషయాన్ని మనం గ్రహించాలి. So love is not just once, it is 70 times 7. That means always showing love to those who don't want love from you. మరి చూసినట్టయితే యేసు ప్రభు ఏమంటే, శిష్యులు అడిగినప్పుడు ఎన్నిసార్లు నేను ఒకరిని క్షమించాలి? 7 సమయంలో మోషే చెప్పిన ప్రకారం కాదు, 7 సమయం కాదు, 70 సమయాలు చేయాలని. అంటే పరిమితం లేకుండా మన శత్రువులను మనం క్షమించి వారిని ప్రేమించవలను అని యేసు ప్రభు చెప్తున్నాడు. So do you have some relative who doesn't know Christ and doesn't want to know Christ? Or do you have some friend whose family is going straight into hellfire and you say, I got no time to go and do all that. Let me just look after myself and see I go to heaven. Let those other people, somebody else go and tell them, not my job. I don't want to put myself so much effort. If you do that, what happens? Are you showing love? మరి మనం చూసినట్టయితే మన జీవితాల్లో జరుపుకుంటాయి. మనం చూసుకుంటాం, మనకు తెలిసిన ఒక వ్యక్తి కానీ కుటుంబం కానీ వారు ఎన్నో బాధల్లో ఉన్నారు. సాతాను ద్వారా వారి జీవితాల్లో వారి బాధలు అనుభవిస్తున్నారు. అటువంటి శ్రమలు మనకు తెలిసి కూడా మనం వెళ్ళి వారిని పరిచయం చేస్తున్నామా? దేవుని విషయం తెలుపుతున్నామా? దేవుని మార్గంలో నడుచుటకు మనం చేస్తున్నాం? మనం చేయము. మనం చేసేది ఏమంటే, అదే నా మీద సమయం లేదు, వేరే వాళ్ళు ఏమైనా చేసుకుంటారే పర్వాలేదు. Will you not be called ye who practice lawlessness? మరి అటువంటి శ్రమలో మనం కూడా ఎంతో బాగా ఉన్నాము, అన్ని చేస్తున్నాం, కానీ మనం దేవుడు ఆజ్ఞ ప్రకారం నడిచిన వారమా? So we are to love people who despise us, and we can do that only as Romans chapter 12 verse 1 and 2 say, that we offer ourselves as a living sacrifice unto God. మరి మన జీవితంలో ఈ విధముగా కష్టాల్లో ఉన్న వారి వరకు
మనల్ని సమర్పించుకొని పరిచర్య చేయాలనే విషయం రోమీయుల గ్రంథము Chapter 12. 12వ అధ్యాయము 1-2 వచనము దీని గురించి భాషలో. He says, therefore I urge you, brethren, by the mercies of God, to present your bodies a living and holy sacrifice acceptable to God, which is your spiritual service of worship. మరి అక్కడ మీరు చూసినట్టయితే ఆ వాక్యంలో మనము సజీవ యాగములుగా దేవునికి సమర్పించుకోవలను, దాని వల్లే మనం ఆజ్ఞ పరిపాలించగలము మన జీవితంలో అనే విషయం ఇక్కడ రాసి ఉన్నది. మరి అపోస్తలుడు పౌలు మనకు చెప్తున్నాడు. That is going out of your way, making the effort more than required of you, no matter what you are doing, offer yourself to sacrifice your time, sacrifice your interest, sacrifice that urgent work, and go and present the word of God to those who are heading for hellfire. And not just once, but keep doing it till you win that person for the Lord Jesus Christ, till that person comes to the church and shares in the body and blood of Christ, till that person gets baptized in water, baptized in Holy Spirit, then your work will be done. మనం సజీవ యాగములుగా దేవునికి కూడా సమర్పించుకోవాల్సిన విషయం ఇక్కడ మీరు చేసినట్ల ఒక వ్యక్తి మరి సాతాను మార్గంలో నడుస్తూ నరకమునకు వెళ్తుండగా మనం తెలిసి కూడా మనం చేయడం లేదు, ఎందుకంటే మన దగ్గర సమయం లేదు, ఏదో విధమైన ఒక ఎక్సర్సైజ్ ఇస్తాం కాబట్టి అట్లయితే అది కాదు. కానీ మనం పూర్తిగా మన సజీవ యాగములుగా దేవునికి సమర్పించాలంటే మన సమయాలను కష్టాలున్నా కూడా ఆ వ్యక్తి కొరకు మరి పోరాడి ఆ వ్యక్తిని సాధారణ నుంచి తీసుకుని మరి చర్చలోకి తీసుకొచ్చే మరి రెస్పాన్సిబిలిటీ మనలో ఉన్నది మరి గుర్తించి మనల్ని మనం సజీవ యాగములుగా దేవుని కార్యం కొరకు సమర్పించుకోవాలి. It is your duty and my duty. Unless we do it, we are those who practice lawlessness. So it's not easy to be raptured. That's what I'm telling you. Many are called. You are called. I'm called. They're all called. But few are chosen. Are we among those few? Are we loving and sacrificing ourselves for others, forgetting our own interests, forgetting our own comfort, and going out of our way to snatch them? Jude says, have pity on some, snatch them out of fire. Are you willing to do that? అదేవిధంగా మన జీవితంలో చూసినట్లయితే ఏదో వ్యక్తి ఈ విధంగా నరక మార్గంలో నడుస్తున్నాడు, సాతాను ద్వారా బానిసైన వాడు, అటువంటి వ్యక్తిని మనం ఆ సాతాను నుంచి దూరం చేసేటప్పుడు ఏం ప్రయత్నిస్తున్నాము? ఇక్కడ మీరు బైబిల్లో చూసినట్లయితే ఒక రాసి ఉన్నది, ఎక్కడ అగ్ని గుండం నుంచి మీరు ఆ వ్యక్తిని బయటికి లాగండి అని అంటున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా ప్రయత్నిస్తున్నాం దేవుని అందుకు మరి అటువంటి వారిని తీసుకొచ్చేటప్పుడు. Jude and verse 2, one chapter before Revelation, there's a book called Jude. మరి లేఖనం చూసినట్టయితే అది రెవల్యూషన్ అంటే ప్రకటన ముందు వస్తుంది, ఒక చాప్టర్ ఉంటుంది. Verse 22 and 23 says, 22-23 వచనం వీరుగా చేసుకుంటుంది. It says, and have mercy on some who are doubting. కాబట్టి ఆ విధంగా సందేహంలో పడిన వారి కొరకు వీరు బాధపడండి. Save others. వారిని మీరు రక్షించండి. Snatching them out of the fire. మరి అగ్ని గుండం నుంచి వారిని బయటికి లాగండి. And on some have mercy with fear. కాబట్టి వారిపైన మీరు కరుణ చూపండి. Hating even the garment polluted by the flesh. అటువంటి వారిని ఒక వస్త్రం ఏ విధంగా వారి పొల్యూటెడ్ అంటే వారి ద్వారా మనకు పొల్యూషన్ జరుగుతుందని బాధపడకండి. అటువంటి వారికి రక్షణ పొందే చేయండి. So seriously, if we are doing that, then you can be sure in your heart, I am not practicing lawlessness. I will be raptured. And we should have that assurance now itself before Jesus comes. Yes, I'll be raptured. Clear in your mind, clear in your heart, winning one after the other,
for the kingdom of God and get the kingdom of God in their hearts, and then a great reward awaits you in heaven. First rapture, and then you'll go to the wedding feast of the Lamb. And in Luke he says, Luke chapter 13 that we were seeing, it concludes by saying, translate. మీరు చూసినట్టయితే ఆ విధంగా మనం పరిశుద్ధమైన దేవుని వాక్యం నడుస్తూ ఉండాలి. దాన్ని బట్టి లాలెస్నెస్ అంటే దేవునికి అవిధేయంగా లేదు అనే విషయంలో దీనివల్ల చేయవడం కాబట్టి మన జీవితంలో అది ప్రవర్తిస్తుంది. And Luke chapter 13 verse 28 says, లూకాసు సువార్త 13వ అధ్యాయము 28 when you are not raptured, in that place there will be weeping and gnashing of teeth. ఎక్కడ శోధన మరి పడుతూ మరి ఎంతో బాధపడుతూ కూడా శోకంలో ఉన్న గృహంలోకి వెళ్ళండి. When you see Abraham and Isaac and Jacob and all the prophets in the kingdom of God, but yourself being thrown out. మరి అందరూ కూడా ఒక విషయం ఏంటంటే అందరూ కూడా మరి అగ్ని గుండాలు ఉన్నారు. మనం కూడా అగ్ని గుండాలను వెళ్ళగలము. లాలెస్నెస్ అంటే దేవుని మార్గంలో దర్శనీయంగా మనం కూడా కానీ మనం చూసినట్టే యోహాను యాకోబు ఇటువంటి వారు ఉన్న ప్రదేశం విందు ప్రదేశంలో వెళ్ళుటకు మనం అర్హులమా అని మనం ప్రశ్నించవచ్చు. Thrown out from where? From the wedding feast of the Lamb who place in God's kingdom. మరి గొర్రెపిల్ల యొక్క విందు భోజనం పరలోకమైన దేవుడు ఉన్న విందు భోజనం పాల్గొనుటకు మనకు అర్హత లేదు అనే విషయం ఇక్కడ మనకు రాసినది. And they will come from the east and west and north and south and recline at the table in the kingdom of God. But you will be thrown out. కానీ మీరు చూసినట్టయితే లాలెస్నెస్ దేవుని మార్గంలో నడవని ఎడల ఈ విషయాలని చూసినాం. నడవని ఎడల మీరు చూస్తారు ఎంతోమంది ఉత్తరం నుంచి దక్షిణం నుంచి అందరూ కూడా అక్కడ చేరుతున్నారు ఆ బల్ల పైన విందు భోజనం పైన. కానీ మనము అక్కడికి వెళ్ళలేదు అని నిరాశపడి మరి మనందరూ కూడా అగ్నిగుండంలో పాటు వేసుకోవాలి. కాబట్టి మన జీవితంలో పరివర్తన రావాలి. ఆ విధంగా మన జీవితాన్ని నడవాలి. And verse 30 says, and behold, some who are last will be first, and some who are first will be last. మీరు చూసినట్టయితే ఇంకొక విషయం ఇక్కడ వాక్యం తెలుపుతున్నది, ఆఖరిగా ఉన్నవాడు ముందుగా ఉంటాడు, ముందుగా పొర్లేవాడు వెనక్కి వెళ్తాడు, పొర్లుకుంటాడు అనే విషయం ఇక్కడ రాసినది. So the great big leaders who are well known and on TV and getting a big following, they are first today. But if they are practicing lawlessness, that is, not practicing love and not sacrificing, they'll be the last. And normal people who are living their lives in seclusion without anyone clapping or recognizing or anything, but practicing the law of love and not getting recognized and being tutkardia, everyone rejecting them, but they are practicing love. They'll be first in the kingdom of God. May God bless His holy word. మీరు చూసినట్టయితే ఎంతోమంది ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు. వారి యొద్దకు ఎంతోమంది ప్రజలు వస్తారు. వారందరూ కూడా ఎంతోమంది వస్తారు. అక్కడ వారి మాటలు వింటూ ఉంటారు, వారి ప్రసంగాలు వింటూ ఉంటారు. ఇక సామాన్యమైన వ్యక్తి ఉంటాడు, ఎక్కడో వస్తాడు, చర్చిలో ఉంటాడు, వస్తాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఆ వ్యక్తి తన పూర్తి ప్రతి దాన్ని కూడా దేవుని వాక్యం ప్రకారం నడుస్తూ సజీవ యాగంగా తను సమర్పించుకుంటాడు. కానీ విందు సేవలో జరిగినప్పుడు ఏమైందంటే ఆ వ్యక్తి ఎంతో పెద్దగా ఉన్న వ్యక్తి, ప్రసంగాలు చేసిన వ్యక్తి ఆఖరిలో కూర్చుని ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి ఎంతో వినయంగా జీవించాడు, అతడు మొదటి పొజిషన్లో ఉన్నాడు. ఈ విషయాలు జరగనున్నవి అనే విషయం మనమంతా గుర్తించాలి. So let us pray. And what are the hearts of the people whose hearts are hardened? By praying for them daily and then digging up slowly before planting the seed of the word of God in their heart. కాబట్టి మనమందరం కూడా అటువంటి వారి కొరకు మన కొరకు మనము దేవుని మార్గంలో నడుచుటకు
ఏ విధంగా నడవాలనే విషయం ప్రార్థించడం. Father in heaven, we thank you for the holy scriptures. We thank you for your holy words which are so freely available to us today. ప్రభా మీ వాక్యం గురించి మేము మీకెంతో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఈ వాక్యము ద్వారా మా జీవితము మరి ఏ విధంగా మీ మార్గము నడచాలి అనే విషయం తెలుసుకున్నందుకు ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Prepare us for the time when we will not be able to get the word of God so easily, O Lord. ప్రభా మీరు తెలిపినారు కాలం రానున్నది, ఎప్పుడు ఒక వాక్యము కరువు రానున్నది అనే విషయం తెలిపినందుకు. Let our hearts yearn, ache and bleed for the people in our homes, for the people who are friends, and for people whom we know, and for people who pretend to be Christians but are not. Let our hearts beat, ache, and give us a burden, hallelujah, in our hearts for them. ప్రభా పరివర్తన లేని జీవితాలు జీవిస్తున్న క్రైస్తవుల కొరకు ఎంతో మంది మీ రక్షణ ఏదో తెలియని వారి ప్రజల కొరకు ప్రభా మా హృదయంలో మేము ప్రజల కొరకు మీ కొరకు వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా Lord, you have said in heaven there are no tears, no sorrow, no pain. But if we are caught up in the rapture to go to heaven and our loved ones are left behind, will not those tears flow even when we are in heaven to see our loved ones burning in hellfire? Oh Lord God, transform our hearts right now, right here for the glory of your name. Transform our hearts and put a burden in our hearts, oh Lord, even for people in our home and our friends and wherever you take us, oh Lord God, people who are lost in darkness, oh Lord God, we offer ourselves as living sacrifice unto you. Find us holy, acceptable, pleasing in your sight. In Jesus' name we pray. Amen. ప్రభా ఇటువంటి వారి కొరకు మేము అందరి కూడా మేము ప్రార్థిస్తున్నాం. మా హృదయంలో ప్రార్థన కొట్టుకుని వారి కొరకు మేము ప్రార్థన మీద పడుతున్నాం ప్రభా. ఎందుకంటే వారు చీకటి మార్గంలో నడుస్తూ వారి దేవుడి మార్గంలో విడిచి వెళుతున్నారు ప్రభా. వారు నరకంలో వెళ్ళకుండాటకు మమ్మల్ని మేము సజీవ యాగములుగా మేము సమర్పిస్తున్నాం ప్రభా. మమ్మల్ని వాటి వరకు వినియోగించమని యేసు ప్రభు నామం అడుగుతున్నాము. ఆమేన్.